హలో అండి. ఈరోజు వీడియోలో మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా! నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఈ వీడియో అయితే నన్ను చాలా సార్లు అడిగారండి. స్టిచ్చింగ్ వీడియో పెట్టమని. కటింగ్ వీడియోస్ పెట్టినప్పుడల్లా కూడాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టమని అడుగుతున్నారు. ఈ స్టిచ్చింగ్ వీడియో నేను ఎలా పెడుతున్నానంటే ఒక 5 స్టెప్స్ అండి. 5 స్టెప్స్ అనమాట. 5 స్టెప్స్ కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇవన్నమాట. ఒక్కొక్క స్టెప్ మనం వేసుకుంటూ వెళ్తే మనకి చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ మనం ఆ స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చాలా క్లియర్‌గా వీడియో పెట్టానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పానండి. ఫస్ట్ స్టెప్‌లో ముందు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక పట్టీ అయితే రెడీ చేసుకోవాలి. ప్రతీదీ డీటెయిల్‌గా చెప్తాను కదా! ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ పట్టీ అనేది మనము ఒక 1.5 ఇంచుల వెడల్పుతో తీసుకున్నా సరిపోతుంది. 2 ఇంచులైతే ఎక్కువైపోతుందండి. అది ఒక వైపున మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం అనమాట. అది ఆ పట్టీ పక్కన పెట్టాక ఇప్పుడేంటంటే మనము షోల్డర్‌ని సగానికి ఫోల్డింగ్ చేసామనుకోండి, మనకి సెంటర్ అని కింద ఒక మార్క్ వస్తది. అక్కడ మనము బ్యాక్ డాట్స్ వేసుకోవడానికనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్టే చూపిస్తున్నానండి ఇప్పుడు. ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ షోల్డర్‌కి ఈక్వల్‌గా మనం మడత పెట్టుకుంటే మనకి క్రింద వేసుకునే డాట్ యొక్క సెంటర్ పాయింట్ తెలుస్తదండి. అది బేస్ చేసుకొని మనము బ్యాక్ సైడ్ బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్‌ని టర్న్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ లెంత్ వెడల్పు పెట్టుకొని ఒక 5 ఇంచెస్ హైట్ వరకు ఈ విధంగా మనము డాట్ అయితే వేసుకోవాలనమాట. ఇలా మనం 2 సార్లు వేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ షోల్డర్‌ని సమానంగా ఫోల్డింగ్ చేస్తే వచ్చిన మార్కింగ్‌తో మనము ఇక్కడ డాట్స్ అనేవి వేసుకుంటున్నామండి. బ్యాక్ సైడ్ డాట్స్ అనమాట ఇవి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ వేశాక 2 డాట్స్ కూడా వేసేసాక ఇప్పుడు మనం బ్లౌజ్‌ని మళ్ళీ మనం సాదా వైపు తిప్పుకుందాం. ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్ అనమాట. మనకి బ్లౌజ్ కనబడే వైపు, మనకు కనబడిన వైపునికి డాట్స్ వేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కింగ్ వేశాను కదా! అక్కడ మనం రెడీగా పెట్టుకున్న ఈ పట్టీనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టీ మనం రెడీ చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు పీస్ సరిపోకపోతే జాయింట్ వేసుకోండి. ఒకవైపునైతే ఫోల్డింగ్ చేసాం కదా! ఫోల్డింగ్ వేసింది ఇలా పైకి కనబడేలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మనకి రివర్స్‌లో పెట్టి కుడతాం కదా! మన కుట్టు కనబడేది పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఒక పావించు ఖర్చు పెట్టుకుంటాం కదా! పావించు ఖర్చు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పావించు ఖర్చు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖచ్చితంగా కుట్టాలండి. ఇక్కడ మనం కుట్టింది పైకి పెట్టుకోవాలని చెప్పాను కదా! అదెందుకు అంటే మనం ఇప్పుడు పై వైపున మనం సాదా వైపున పెట్టి కుడుతున్నాం. అది మనం లోనికి టర్న్ చేస్తామండి తర్వాత స్టెప్‌లో. అప్పుడు మనకి కుట్టింది లోనికి వెళ్ళిపోతుందనమాట. అంటే మీకు ఐడియా ఉండుంటే తెలుస్తదండి. అస్సలు రాని వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఇప్పుడు ఇదేంటంటే కొంచెం వచ్చి రానట్టు ఉంటారు కదా! కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం కుట్టింది ఇలా టర్న్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. నడుం పట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఎత్తినట్టుగా కాకుండా ఫినిషింగ్ చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. మనం తర్వాత చేతి కుట్లు వేసుకోవాలి లోపల వైపున. ఇక్కడ కనిపిస్తుంది కదా! చేతి కుట్లు అయితే వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేసాము. అలాగే నడుం పట్టి కూడా వేసేసుకున్నాం. సో మన బ్యాక్ పార్ట్ పని అయితే అయిపోయిందండి. ఇది స్టెప్ 1 అనమాట. నెక్స్ట్ స్టెప్ 2లో మీకు ఏం చూపిస్తానంటే నేను డాట్స్ వేయడము, అలాగే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడము. చూడండి, డాట్స్ కోసం ముందు ఉక్సు కాజాబట్టి వైపున ఇలా ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసినప్పుడు కొంచెం పై వైపున మెడపట్టీకి వదిలేసుకుని ఫోల్డింగ్ చేసుకోండి. అలా వదులుకొని ఫోల్డింగ్ చేశాక సెంటర్ పాయింట్ వస్తుంది కదా! అక్కడ ఒక టక్ ఇవ్వండి. టక్ అంటే చిన్నగా కట్ చేసుకోండి. అలా చిన్నగా కట్ చేస్తే అక్కడ మీకు ఉక్సులు పట్టి కాజా పట్టీకి సెంటర్ అనేది తెలుస్తుందనమాట. అక్కడ మనము ఒక డాట్ పెట్టి వేసుకుంటాం. అది చిన్న డాట్ అనమాట. అది మీది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచెస్ పొడవు పెట్టుకోండి అది. లేదు చిన్న సైజు, స్మాల్ సైజు, మీడియం సైజు అయితే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఉజ్జాయింపుగా పెట్టేసుకున్నా పర్లేదు. ఏమీ పెద్దగా నష్టమైతే లేదండి. చూసారు కదా! ఈ విధంగా మనం 3 ఇంచులకి లైన్ అయితే వేసుకున్నాం అనమాట. అది ఒక డాట్ పాయింట్ కోసం. తర్వాత ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను క్రింద నుంచి. అలా కాకుండా కొంచెం చిన్న సైజ్ అయితే మీరు పావు తక్కువ 3 తీసుకున్నా సరిపోతుంది. లేదంటే కరెక్ట్‌గా 3 తీసుకున్నా సరిపోతుందనమాట మీడియం సైజ్‌కి. ఇక్కడ డాట్స్ కూడా నేను పెద్ద పెద్దవి వేస్తున్నాను. ఇది బాగా బిగ్ సైజ్ బ్లౌజ్ అండి. కాబట్టి నేను పెద్ద సైజ్ కాబట్టి డాట్స్ వెడల్పు కూడా ఎక్కువ తీసుకున్నాను. నార్మల్‌గా అయితే 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్‌కి తీసుకొని మీరు సెంటర్ చూసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ నేను 1.5 తీసుకుని సెంటర్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. అలా కాకుండా ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అయితే మీరు 2.5 తీసుకుని అటు ఇటు 1 ఇంచ్ వచ్చేలా మీరు ఈ విధంగా మెయిన్ డాట్ అయితే మార్క్ చేసుకోండి.
ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను కొంచెం ఈ విధంగా ఎక్కువ తీసుకున్నాను. లేదు మీది మీడియం సైజ్ అంటే ఖచ్చితంగా మీరు 2.5 ఇంచుల పొడవు తీసుకొని అటు ఖర్చు డాట్ వచ్చేసి 1 ఇంచ్, 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనకి సెంటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా చంక దగ్గర నుంచి క్రాస్‌గా ఇంకొక డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్స్ మీరు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే మనము షోల్డర్‌ని ఈక్వల్‌గా చేసుకొని కూడా చూసుకోవచ్చు. అదొక మెథడ్ అండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అలా పోస్ట్ చేసి చెప్పాను మీకు. అలా కూడా ట్రై చేయొచ్చు. అది చాలా వరకు సక్సెస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాము. ఇప్పుడు మనము సాదా వైపున కాకుండా లోపల వైపున స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలనమాట. ముందు మనం ఉక్సులు కాజా పట్టీ దగ్గర సెంటర్ తెలుసుకున్నాం కదా! దానికి ఒక పావించు ఖర్చుండేలా క్రాస్‌గా పావించుకొచ్చేలా మనం ఒక డాట్ అయితే వేసుకుందాము. ఇది మనకి మధ్యలో ఉక్సులు కాజా పట్టీకి రెండిటికి సైడ్స్ వస్తాయన్నమాట. తర్వాత మెయిన్ డాట్ ఇదండి. మెయిన్ డాట్ కరెక్ట్‌గా వేసుకోకపోతే మనకి చెస్ట్ దగ్గర అది పట్టేసినట్టుగా అది ఉంటుంది. అది కరెక్ట్‌గా చూసుకోవాలి. సైజుని బట్టి మనం వేసుకోవాలనమాట. ఏ సైజుకి ఎంత వేసుకోవాలి? ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. మీకు బ్లౌజ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నేను చెప్తాను మీకు. తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ అయితే వేసుకుందాము. ఇది కూడా ఒక పావించ్ ఖర్చుండాలి. మనం చంక వైపు దగ్గర నుంచి తీసుకోవాలనమాట. అది మెయిన్ డాట్‌కి 1 ఇంచ్ గ్యాప్‌లో వస్తదండి. తర్వాత షేప్ బెల్ట్ కోసం చూడండి ఇక్కడ నేను ఎలా వేసుకుంటున్నానో. ఫస్ట్ బ్లౌజ్ మీద మనం ఏం పెట్టుకోవాలి అంటే మనం తీసుకునే కరెక్ట్ పీస్ పెట్టుకోవాలి. మన బ్లౌజ్‌కి సంబంధించిన పీస్ పెట్టుకోవాలి. బ్లౌజ్ పై వైపున. తర్వాత మధ్యలో కొంచెం స్టిఫ్‌నెస్ కోసం ఒక క్లాత్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ రివర్స్‌లో ఇంకొక పీస్ అయితే పెట్టుకోవాలి. అది బ్లౌజ్‌కి సంబంధించిందే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్‌కి సంబంధించినయి 2 బ్లౌజ్ మీదే ఉంటాయి. అది కాకుండా ఎక్స్ట్రా పెట్టుకున్న పీస్ అనేది బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్రింద ఒక పీస్ పెట్టాను. మధ్యలో బ్లౌజ్ ఉంది. దానిపైన మళ్ళీ బ్లౌజ్ పీస్ ఉంది. ఆ పైన మనం తీసుకున్న ఎక్స్ట్రా పీస్ ఉందనమాట. ఇవన్నీ కూడా పై వైపున మనం ఉల్టాలో పెట్టుకోవాలి. అంటే మనం ఒక వైపున ఎత్తుగా కట్ చేస్తాం కదండీ! అది పైకొచ్చేలా పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను ముందు ఆ విధంగా పెట్టేసాను. ఇప్పుడు ఒక 2 స్టిచెస్ వేసాక మనం దాన్ని కిందకి టర్న్ చేసుకోవాలనమాట. అంటే మనకి పై వైపున స్టిచ్ అనేది అయిపోతుంది. మనకు షార్ప్‌నెస్‌గా వస్తది చూసారా? అది పెట్టుకొని రివర్స్‌లో పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత మనకి ఈ 3 పార్ట్స్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా! కొంచెం ఇలా క్లోజ్ చేయడం కోసం ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది మెయిన్ కాదు. ఎందుకంటే ఇది కదలకుండా ఉండడం కోసం ఒక స్టిఫ్‌నెస్ కోసం ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. దీని తర్వాత మనం ఏంటంటే ఒకసారి ఆది బ్లౌజ్‌తో మార్కింగ్ చేసుకోవాలనమాట. మనకి ఎంత అంటే మనం ఆల్రెడీ నడుము పట్టవి స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంటది కదా! ఆ బ్లౌజ్‌తో చూసుకుంటే మనకి ఎంత ఎక్కువ ఉందో తెలుస్తది. చూడండి ఉన్నదానికన్నా ఒక పావించి ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నది షేప్ బెల్ట్. చూడండి పైనుంచి చంక దగ్గర నుంచి చూసుకోవాలి. స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి చంక దగ్గర ఖర్చుకు వదిలేసుకొని అప్పుడు చూసుకోండి. చూసారా ఇంత ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఉక్సులో కాజా పట్టీ ఉంటుంది కదా! అటు సైడ్ కూడా మనం మెడపట్టీకి కొంచెం క్లాత్ వదిలేసుకొని ఒకసారి ఆది బ్లౌజ్‌తో చూసుకోండి. స్టిచ్ చేసిన ఆది బ్లౌజ్‌తో. ఒకవేళ అది పెంచడం, తగ్గించడం ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి ఇప్పుడే. ఒకవేళ నెక్ పెంచాలి అనుకున్న ఇప్పుడే పెంచుకోవాలి. అలాగే ఈ సైజు హైట్ పెంచాలి అన్నా కూడా ఇప్పుడే పెంచుకోవాలనమాట. ఒకవేళ మనకు ఆది బ్లౌజ్ తక్కువగా ఉందనుకోండి, మనకు తెలుస్తది. అప్పుడు మనం కొంచెం పెంచుకోవచ్చు. ఇక్కడ మనము అదే ఆది బ్లౌజ్ కన్నా కొంచెం కావాలంటే పెంచుకోవచ్చనమాట. లేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ కుట్టాలి అంటే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంత ఎక్స్ట్రా పీస్ ఉంది. మీకు ఇదంతా ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఎత్తుగా వచ్చేస్తది. సో, కొంచెం కట్ చేసేస్తున్నాను నేను. అంటే ఇది ఎందుకు ఇంతొచ్చింది అంటే మనం షేప్ బెల్ట్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే అలా వస్తదనమాట. చూసారు కదా! ఇప్పుడు మిగతా ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంటే ముందు మనం ఏం చేస్తాం పై వైపున ఉల్టా పెట్టేసుకొని కుట్టేసుకొని క్రిందకి దింపేసుకున్నాం. తర్వాత క్రింద ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని అప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాం. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకేమవుతుంది అంటే మనం బ్యాక్ పార్ట్ ఇది ఈక్వల్‌గా వచ్చేలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసేసారు కదా! ఒకసారి బ్యాక్ పార్ట్‌తో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు మీకు షేప్ బెల్ట్ ఎంత ఫోల్డింగ్ చేయాలో తెలుస్తది. అప్పుడు మనకు సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టీకి కోసం మనం ఉక్సులు పట్టీ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తది కదా! ఇలా పై వైపునే ఇలా ఒక 2 ఇంచెస్ క్లాత్‌ని పైన కొంచెం ఫోల్డింగ్ చేసుకొని
కుట్టుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. అక్కడి నుంచి మెడ దగ్గర వరకు వస్తున్నాను. ఒక పావించు ఖర్చుతో బ్లౌజ్‌కి పై వైపున పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది. ఇక్కడ మనము ఉక్సులు పట్టి కుడుతున్నాము. ఉక్సులు పట్టి కోసం పై వైపున పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక స్టిచ్ అయింది కదా! దీన్ని మళ్ళీ మనం ఉల్టా చేసుకోవాలి. ఉల్టా చేసుకొని ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనం షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కుట్టులోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతుందనమాట. అది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం కూడాను ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఉక్సులు పట్టి రెడీ అయినట్టు. తర్వాత మనం కాజా పట్టి కోసం ఏం చేయాలంటే ముందు మనము బ్యాక్ సైడ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ మనకి రైట్ హ్యాండ్కి వచ్చేది ఉక్సులు పట్టి అవుతుంది కాబట్టి అక్కడ మనము ముందు బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్కి ఇలా క్లాత్ పెట్టుకుని పై వైపుకి వచ్చేలా కొంచెం ఫోల్డింగ్ పెట్టుకోవాలి. అక్కడ షేప్ బెల్ట్ దగ్గర చూడండి అక్కడ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఉక్సులు పట్టి అయితే ఏం చేస్తామంటే బ్లౌజ్ పై వైపున ముందు పట్టి యాడ్ చేసి దాన్ని లోనికి టర్న్ చేస్తాము ఉక్సులు పట్టీకి. అలాగే ఇప్పుడు తాళ్ళు వేసుకునే పట్టీ ఉంటుంది కదా కాజాల పట్టీ, దానికోసం ఏం చేస్తామంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకుని తర్వాత దాన్ని మనం పైకి ఉల్టా చేసుకోవాలన్నమాట. రెండిటికి డిఫరెన్స్ అదే ఉక్సులు పట్టి కాజా పట్టి. మీకు ఇప్పుడు ప్రతీదీ నేను చెప్తున్నాను కదండి, మీకు ఏదైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, దీని గురించి స్పెషల్గా చెప్పండి అంటే నేను క్లియర్గా దాని గురించి మాత్రం వీడియో చేస్తానండి. ఏమున్నా సరే కామెంట్ చేయండి, నేను వాటి కోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. చూసారు కదా ఈ విధంగా అండి. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అవి ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి ఉల్టా చేశాక. వీడియో అయితే కట్ అయినట్టుంది. తర్వాత ఇక్కడ మనం మెడపట్టీ కోసం క్రాస్గా తీసుకోవాలి పీసెస్. క్రాస్గా తీసుకుని మనం జాయిన్ చేసుకోవాలి. తర్వాత క్రాస్గా తీసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా మనం బ్లౌజ్ పై వైపున యాడ్ చేసుకోవాలి. ఎక్కడ మెడపట్టీ దగ్గర మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి. ప్రతిదీ నేను అటువంటి చిన్న చిన్నవి కూడా పెడితే మీకు 30 మినిట్స్ వీడియో అవుతుందండి. అందుకే నేను అటువంటివి కట్ చేసేసాను. షోల్డర్స్ జాయింట్స్ అవి చూపించలేదు. తెలుసు కదా, లోపలికి 2 మంచివి 2 లోన పెట్టేసుకుని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెడ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకుని మెడ పై వైపున మనము ఈ అతుక్కున్న మనం రెడీ చేసుకున్న పట్టీ ఉంటుంది కదా, అది కొంచెం పావించు ఖర్చుతో ఇలా లైన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి మనం అటాచ్ చేసిన పీసెస్ అన్నీ మన పై వైపుకి రావాలి. ఈ విధంగా మనం పై వైపుకి వచ్చేలా పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. లేదు మనం లోనకి పెట్టి కుట్టామనుకోండి అవి టర్న్ చేసినప్పుడు పైకి వచ్చేస్తాయి, మనకి కనిపిస్తూ ఉంటే బాగోదు. ఇప్పుడైతే పై వైపున ఉన్నాయి కాబట్టి టర్న్ చేసినప్పుడు మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనం ఇలా పై వైపున స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాక ఇక్కడ మెడపట్టి కూడా చాలా రకాలుగా కుట్టొచ్చండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, దాన్ని ఇలా లోనికి పెట్టేసుకుని మనకు కొంచెం కనబడేలా ఉంచుకుని హెమ్మింగ్ చేయాలి కాబట్టి కొంచెం ఫోల్డింగ్ కనబడేలా ఉంచుకుని మిగతాది లోనికి పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ మీరు లోపల వైపున పెట్టింది కావాలంటే లోన కూడా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నేను చేస్తున్నట్టుగా కొంచెం లోనికి మొత్తం లోనికి పెట్టేసుకుని ఎంత కావాలంటే అంత బయటికి మాత్రం ఉంచుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి పై వైపున. తర్వాత మరి లోపల పీస్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఫోల్డింగ్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా కొంచెం కొంచెం కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఫినిషింగ్ పై వైపున ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం దాన్ని లోనికి టర్న్ చేసేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట. హెమ్మింగ్ ఎక్స్ట్రా వచ్చిన పీసెస్ని ఏం చేయాలంటే సిజర్తో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా ఆ పీస్, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి లోపల వైపుది. లేదు అది అలా కట్ చేయడం పని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా లోనికి పెట్టి కుట్టినప్పుడే లోపలది కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ జాయింట్ చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనం ఫ్రంట్ లోతు తీస్తాం, ఆ లోతు తీసింది మనకి ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ హెమ్మింగ్ చేయడం కోసం కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నానండి. అలాగే దీనికి జాయింట్స్ కూడా పడినాయి. జాయింట్స్ కూడా క్రాస్ పీసెస్ అనేవి యాడ్ చేశాను. చంక భాగం దగ్గర ఓన్లీ చంకల దగ్గరే జాయింట్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదండి, ఎందుకంటే మీకు కావాలనుకుంటే వాటి కోసం వీడియో చేస్తాను. ఇదే వీడియోలో చెప్పాలంటే అవి కూడా చిన్న చిన్నవి చాలా లెంత్ అయిపోతుంది. అందుకని ఇక్కడ మనం సెంటర్ చూసుకుని కరెక్ట్గా సెంటర్ దగ్గర సూదిని అయితే పెట్టుకోండి. ఇలా పెట్టాక మన ఫ్రంట్ లోతు తీసింది ఫ్రంట్కి వచ్చేలా మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం జాయింట్ చేసినవి ఇవన్నీ కూడా పైవైపుకు ఉండాలి, బ్లౌజ్ యొక్క పైవైపుకు ఉండాలన్నమాట. హ్యాండ్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసాక అది ఉల్టా వస్తుంది అనమాట. మీకు కుట్టేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయండి మీకు ఆటోమేటిక్గాను. చూడండి ఇలా పెట్టుకోవాలి షోల్డర్ మీద.
ముందు సెంటర్ నుంచి చూసుకుంటూ ఇలా క్రిందకి కుట్టుకుంటూ వస్తున్నాను కదా! ఇది ఒక వన్ సైడ్ అనమాట. ఈ వన్ సైడ్ మనం కుట్టాక నెక్స్ట్ మళ్ళీ సెంటర్‌కొచ్చి సెంటర్ నుంచి క్రిందకి కుట్టుకోవాలి. ఇలా 2 విధాలుగా కుట్టుకోవాలి. 2 సార్లు కుట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా మనము కొంచెం కొంచెం కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టేటప్పుడు లాగేయడాలు, సాగదీసేయడాలు, గుంజినట్టు అలా చేయకూడదు. అలా కుట్టామంటే మనకి మనం టర్న్ చేశాక అది లాగినట్టుగా, నుడతలుగా మనకి తెలుస్తదండి తేడా. మనము స్మూత్‌గా పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత జాయింట్ చేయడం. హ్యాండ్స్ ముందు కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి చేతికుట్ల కోసము. తర్వాత ఆది బ్లౌజ్‌తో హ్యాండ్ యొక్క లూజ్ చూసుకుందాము. అలాగే చంక దగ్గర లూజ్ కూడా చూసుకోవాలి. ఈ 2 చూసాక మనం క్రింద నడుము దగ్గర లూజు, అలాగే మనకి ఫ్రంట్ సైడ్ లూజు అన్నీ కూడా మనం ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సెపరేట్‌గా చాలా వీడియోస్ ఉన్నాయండి. అందుకే క్లియర్‌గా ఇందులో చూపించట్లేదు కానీ మన జాయింట్ చేయడం గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో విడివిడిగా ఇస్తాను. లేదు అంటే ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి. బ్లౌజ్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉన్నాయి చూడండి. బ్లౌజ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఉన్నాయి చూడండి. అన్నిట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చూసారు కదా! ఈ విధంగా అనమాట. మనం ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ అయిపోయాక బాడీ జాయింట్ అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్ 3 చూసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ యొక్క లూజు, ఆర్మ్ లూజు, తర్వాత క్రింద నడుము యొక్క లూజు. ఇవి చాలండి. చెస్ట్ లూజు ఆటోమేటిక్‌గా ఆర్మ్ లూజ్ నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేస్తే సరిపోతుందనమాట. అంతేనండి స్టిచ్చింగ్ వీడియో. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ వీడియో ఎండ్ వరకు ఇలా క్రిందకంటూ వచ్చేయాలన్నమాట. క్రింద నడుము దగ్గర నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే వేసాను చూడండి. మార్కింగ్ అంటే లూజ్ చూసుకున్నాను. ఇది ఎంతవరకు కుట్టు కావాలి, అలాగే ఉక్సులు పట్టీ దగ్గర ఎంత కావాలి, కాజా పట్టీ దగ్గర ఎంత కావాలి ముందుగానే చూసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ సైడ్ కుడుతున్నాం కాబట్టి ఈ సైడ్ నడుము దగ్గరికి ఇక్కడ ఉక్సులు పట్టీయో కాజా పట్టీయో ఇది దాని మీదకి వచ్చిన లూజు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనకి ఫినిషింగ్‌లో ఎక్కువ తక్కువ వచ్చినా మనం ఏం చేయొచ్చంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈ విధంగా మనం సెట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.